మేము ఇక్కడ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాం మేడం. గచ్చిబౌలి నుంచి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే మేడం, ఆటో వాళ్ళది ఇంత ఘోరమైంది. అసలు గవర్నమెంట్ అసలు పట్టించుకుంటలేదా? ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏమో అసలేమో అర్థం కావట్లేదు. ఏం కావాలి ఆటో వాళ్ళందరూ, ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏంది? గవర్నమెంట్ పట్టించుకొని గవర్నమెంట్ అన్ని వర్గాల గురించి మాట్లాడితే ఈ రోజు ఈ బిడ్డ దిక్కులేని వాడు అయ్యేవాడు కాదు. అంటే అనాథ తల్లిదండ్రులు లేని అనాథ అయితే అయ్యేవాడు కాదు కదా. సింపుల్ థింగ్ అండి. మనకు కనబడుతుంది కదా వాళ్ళు ఇప్పుడు ఏమేమో చెప్తున్నారు. మేము ఇంత బాగా చేసినాం అంత బాగా చేసినాం అని చెప్తున్న వైనం చూస్తుంటే ఇవాళ ఆటో వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది, రైతన్నల పరిస్థితి అట్లనే ఉంది. ఇలా ఏం చేయరు. పార్లమెంట్ లో మాత్రం ఇగో ఈయన చెప్తా చూడు, ఇంకో మంత్రి పంటలకు దేవుడే దిక్కంట. ఏది పంటలకు దేవుడే దిక్కు, వర్షం నీళ్ళు తప్ప మరో దారి లేదు, ప్రజలు నీటిని వృధా చేయొద్దు, నీళ్ళ కోసం కర్ణాటక సీఎం ను కలుస్తాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పంటలు వేసుకున్న వాళ్ళకి ఏం చెప్పండి, దేవుడే దిక్కని మాట్లాడుతున్నాడు. అన్ని ఒకటి మాటలే చెప్తున్నారు, ఏమి పని లేదు. ఏదో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, మాటలు చెప్తున్నారు అన్ని. ఓ విషయం మేడం, అంటే ఆయనది నాది మా అభినగరే, రేవంత్ రెడ్డి మా సీఎం అని చెప్పుకోవడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది. ఎక్కడ మీది? కొడంగల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మాది. ఓ అదే అక్కడి నుంచి ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళా, మేము ఒక మట్టి బిడ్డ ఒక రైతు బిడ్డ, మీకు సీఎం అవు నచ్చలేదా అందుకనే కుర్చీ తీసేస్తారా, దొరలే కూర్చోవాలని మాట్లాడుతుంటే నువ్వేమో మాకు ఒకప్పుడు 100 ఎకరాలను అని చెప్తావు, ఇప్పుడు మట్టి బిడ్డను రైతు బిడ్డని అంటాడు. అంటే జనాలు అన్నీ మర్చిపోతారు ఏం చెప్పినా అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. దీని సొల్యూషన్ ఏం చెప్తారండి మీరు? మీరు ఒక మహబూబ్ నగర్ బిడ్డగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని చూస్తుంటే ఏం చెప్తారు మీరు? బస్సు ఫ్రీ బస్ స్కీమ్ అనేది తీసేయాలి మేడం. తీసేస్తేనే ఆటో వాళ్ళకు ఏదైనా బతుకు పేరు అయ్యి వాళ్ళు ఏదో రోజు 500 రూపాయలు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని ముందుకు నెట్టుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళ నోట్లో మట్టి పోసారు కదా. ఇప్పుడు 30 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. 30 మంది ఆటో డ్రైవర్లు అంటే 30 కుటుంబాలు రోడ్న పడ్డాయి. ఇప్పుడు వాళ్ళకి దిక్కేవారు, దివాన్ ఎవరు? ఇన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు. ఒక్క దగ్గర అరే ఆటో వాళ్ళకి ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా అవుతున్నాయి కదా, నేను ఏదైనా సొల్యూషన్ చూస్తాను ఒక్క మాట చెప్తలేడు. అట్లా చెప్తానేమో కొంచెం చనిపోయే వాళ్ళు కూడా కొంచెం ఆగుతారు కదా. ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మేడం. ఇప్పుడు 30 మంది వరకు వచ్చింది. ఏదో చెప్పాలి కదా, ఆటో డ్రైవర్లు మంచిగా కదా, వాళ్ళు ఓట్లు వేయలేదా? వస్తేనే కదా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫోన్ చేసి ఒక మహబూబ్ నగర్ వాసిగా మీరు మీ అభిప్రాయం తెలియజేశారు. సో ఇంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎంతసేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు నోట్లే తప్పితే ప్రజల గురించి ఆలోచించుడు ఎక్కడుంది? ఏదో మరి బిస్కెట్లు వేసినట్టు వేస్తున్నాము, మాకు ఖచ్చితంగా మాకే బానిసల్లాగా ఉంటారనుకుంటున్నారా? అసలు ధైర్యం ధీమా ఏందో మరి ప్రజలే చెప్పాలి. హలో 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 మేడం, నమస్తే మేడం. ఐఏసీ ఆఫ్ చేయవా, వాయిస్ వినపడతలేదు. హలో చెప్పండి చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. చెప్పండి. మొన్న వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం చూసుకొని మాట్లాడండి, సిగ్నల్ లేనట్టుంది. హలో హలో చెప్పండి. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు. ఉన్నాయి మేడం, మీ ఆటో డ్రైవర్ల గురించి పెట్టారు కదా. వాస్తవానికి ఇన్ని సార్లు ఇంత చర్చ జరుగుతున్నా కానీ ఏ ఒక్క రోజు కూడా స్పందించే పరిస్థితి లేదండి. ఏమనంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా ఏమైనా వట్టిగా చేసుకుంటున్నారు అనే విధంగా రెవెన్యూ మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం, ఇవన్నీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఒక చులకనతో చూస్తున్నారండి అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు. అందులో భాగంగానే ఆటో డ్రైవర్లను కనీసం వాళ్ళ గురించి ఏం చేద్దాము ఏంటి అనే ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా బాధ అనిపిస్తుందండి.
అదే కదండి ఇప్పుడు నీళ్ళ పరిస్థితి అట్లనే తీసుకొచ్చిర్రు, పంటల పరిస్థితి అట్లా, రైతులని అట్లనే ఇబ్బంది పెడుతున్నారు, నగరవాసులని ఇబ్బంది పెడుతున్నారు. ఏం బాగుందో మరి పాపం ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం కళ్ళ ముందు కానొస్తుంది కదా. ఒక కుటుంబము వీళ్ళు ఇచ్చిన ఒక స్కీమ్ వల్ల బలైపోయింది, స్కీమ్ దేరి, కానీ మిగతా ఆటో వాళ్ళని కూడా ఆదుకోవాలి కదా. ఈరోజు మీరు మహిళలను ఆదుకుంటున్నారు, అదే ఆ మహిళలకు సంబంధించిన కుటుంబాలు కూడా ఆటో కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ భర్తలు ఆటోలు నడుపుకుంటుంటారు కదా, మరి వాళ్ళకి ఎట్లా సొల్యూషన్ ఎట్లా అనేది కదా. ఈ రోజు పాపం ఒక కుటుంబం బలైపోయింది, ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, భార్యాభర్త ఆత్మహత్య చేసుకుని ఈ రోజు పిల్లోని పాపం అనాథ అయిన పరిస్థితి చూస్తున్నాం. ఎవరిది ఇది ఎవరిది అనాలే, ఇది ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? ఆత్మహత్య అనాలా, ఇప్పుడు హత్య అనాలా, ప్రభుత్వ హత్య అనాలా, లేకపోతే రేవంత్ రెడ్డి మాటల దురుసు వల్ల జరిగిన హత్య అనాలా? ముమ్మాటికి ప్రభుత్వ హత్య, ముమ్మాటికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి వాళ్ళ హత్యనే మేడం ఇది. దీన్ని ఇంకొకటి మేడం, నాకు చిన్న మీకు ఒక మీరు దీన్ని ఒక ఉద్యమం లాగా వాస్తవానికి మెజారిటీ ఇప్పుడు చాలా ఏంటంటే ముందుకు వెళ్ళిపోతుంది. ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపడంలో ముందున్నది మీరేనండి. మీరు ఈ ఆటో వాళ్ళ గురించి నిజంగా మీరు ఒక రోజు ప్రత్యేక కార్యక్రమం పెట్టుకొని దీన్ని ఇంకింత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వాన్ని తీరును ఎండగట్టే విధంగా మీరు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ నేను ఏమంటున్నాను, తెలంగాణ వ్యాప్తంగా కూడా వేరే దాని గురించి మాట్లాడినప్పుడు చాలా మంది స్పందిస్తుంటారు.